మనం చూడండి, సమాధానానికి పరిశుద్ధతకి సంబంధం ఉంది. సమాధానంలో లేని వాళ్ళు అపవిత్రులైపోతారు. పవిత్రత అంటే శరీర సంబంధమైన పాపాన్ని లేకుండా చేసుకోవటమే పవిత్రత కాదు. సహోదర ప్రేమలో సఖ్యత లేకపోయినా అపవిత్రత వచ్చింది. ఇప్పుడు కయ్యను హేబెల్ మధ్య ఏంటంటే సహోదర ప్రేమ కొదవైంది. అది ఎక్కడికి దారి తీసింది? హత్య దాకా వెళ్ళింది. ద్వేషం, పగ, హత్య దాకా వెళ్ళింది. హత్య అనేది ఒక పవిత్రమైన పని. చెప్పండి, అపవిత్రమైనదే. దోషంతో కూడిన మాటలు అపవిత్రమైనదే. దేవుడిని కూడా దగ్గర ఇచ్చే మాట అపవిత్రమైనదే. అందుకే మనం సమాధానాన్ని కలిగి ఉంటే పవిత్రంగా ఉంటాం. కాబట్టి వాక్యంలో చూస్తున్నట్లు పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ ప్రభువుని చూడలేరు. మనం సమాధానం కలిగి ఉంటే పరిశుద్ధులుగా ఉండగలం. పరిశుద్ధత ద్వారా దేవుడు చూడగలుగుతాం. అందుకే మనం ఒకరినొకరు మొఖాలు